హైడ్రా అనేది మనకి వినిపిస్తూనే ఉంటుంది. హైడ్రా పేరు చెప్తే అటు బడాబాబుల గుండెల్లో గుబులు రేగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే పల్లా కబ్జా చేసినటువంటి నాదం చెరువు అనేది నాదం చెరువులోనే కట్టారంటారా? దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. ఎస్ కిరణ్ భాయి, పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అనే రీతిలో మాత్రం తెలంగాణ లోపల ఈ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎప్పుడైతే బడాబాబులకు తెల్లవారితే ఎవరిపైకి హైడ్రా వస్తుంది, ఎవరికి నోటీస్ వస్తుంది, బుల్లోదర్లు ఎవరిపైకి వస్తాయనేది మాత్రం వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. ఒక దిక్కు చూస్తే కనుక ఇక సామాన్యమైన జనం మాత్రం రేపు టార్గెట్ ఎవరు, రేపు బుల్లోదర్ ఎవరి బిల్డింగ్ పైకి వెళ్తుంది అనేది సామాన్య ప్రజలు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఇక తెలంగాణలో చూస్తే మాత్రం ఏదైతే చెరువులు కబ్జాలు చేసి అక్కడ విలాసవంతమైన విల్లాస్ కావచ్చు, విలాసవంతమైన భవనాలు కావచ్చు, లేదంటే కాలేజీలు కావచ్చు, లేదంటే సంబంధించి ఏవైనా కట్టుకొని ఆహ్లాదంగా ఉండొచ్చు, మాకేం మా వెనకాల ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, అవసరమైతే ముఖ్యమంత్రి ఉన్నారు అనే రీతిలో ఇప్పటి వరకు ఉన్నారు. గత 9 సంవత్సరాలుగా చూస్తే మాత్రం హైదరాబాద్లో సుమారుగా 126 చెరువులు, నాలాలు ఇవన్నీ కూడా కబ్జాకు గురయ్యాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే హైడ్రాను ఏర్పాటు చేసి మొత్తం మీద భారతదేశంలోనే ఎప్పుడు ఎక్కడ లేనటువంటి హైడ్రాను ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ చెరువులను పునర్వైభవాన్ని తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఎవరైనా పర్లేదు, అంటే గవర్నమెంట్ వాళ్ళైనా పర్లేదు, అవుట్డోర్లో ఎవరైనా పర్లేదు, ఎవరినైనా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ప్రతిపక్ష వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇతరులు రాజకీయ నాయకులు కాకుండా సినిమాకి సంబంధించి ఎవరు అయినా పర్లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అనే రీతిలో మాత్రం హైడ్రా ముందుకు పోతున్నది. ఇదే నేపథ్యంలోనే ఏదైతే నాదం చెరువు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి పెట్టింది పేరు. తెలంగాణ ప్రభుత్వంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటేనే అతనికి ఒక బ్రాండ్ మార్క్ ఉంది. అతని కాలేజీలు ఏదైతే కాలేజీలు విస్తరించుకున్నాయో, హాస్పిటళ్ళు, విల్లాస్కు సంబంధించి కావచ్చు, లేదంటే బాయ్స్ గర్ల్స్ హాస్టల్కి సంబంధించి కావచ్చు, ఇలాంటివి ఉన్న నేపథ్యంలోనే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అక్కడ అంత పెద్ద స్థలాలలో ఆ స్థలాలు ఎలా వచ్చాయి? పట్టా భూములు అంటే పట్టా భూములు కాదు, అసలు ఆ స్థలాలు ఎలా వచ్చాయంటే అవి నాదం చెరువుకు సంబంధించిన శిఖం భూములు. నాదం చెరువుకు సంబంధించిన శిఖం భూములలో FTL పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి భూములను కబ్జా చేసి అతను అక్కడ ఏదైతే స్కూళ్ళకు సంబంధించి కావచ్చు, లేదంటే హాస్టల్కి సంబంధించి కావచ్చు, పెద్ద భవనాలు నిర్మించారు. ఇక హద్దు అదుపు ఎవరు లేదు అనేది చేసుకుంటూ పోయారు. గతంలో అతనుంటే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అతను ఆ నియోజకవర్గ ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ ఎమ్మెల్యే కూడా కొనసాగుతున్నారు. అతను ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తనను ఎవరు ఏం చేయలేరనే హుకుందాం, ఒక ధీమాతోటి మాత్రమే ఇలాంటి స్కూళ్ళను నిర్మించుకొని విచ్చలవిడిగా చేస్తున్నారని చెప్పేసి జనం టోకెళ్ళింది. ఇదే నేపథ్యంలోనే రోజుకి అంటే వేలాది కంప్లైంట్లు కూడా చేరాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి చేరిన కంప్లైంట్ల ఆధారంగానే తీసుకున్నటువంటి హైడ్రాకు సంబంధించిన సిపి రంగనాథ్ గారు ఈ నేపథ్యంలో పెద్ద బుల్డోజర్లు పెట్టి అక్కడ కూలగొట్టడానికి వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎవరు కూడా ఉపేక్షించలేదని, కానీ దానికి రాజేశ్వరి సతీ మీరే అంటూ నేను ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహానే తీసుకున్నాను, నాకు ప్రతి దగ్గర అనుమతి ఉందన్నాను. కానీ అనుమతి ఇచ్చిన నాయకులు ఎవరు, అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు అనేది చూస్తే అప్పటి గవర్నమెంట్లో భయభ్రాంతులకు గురి చేసి మాత్రమే అనుమతులు పొందారనేది మాత్రం తెలుస్తున్న వాస్తవాలు అంటూ కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఏదైతే నాదం చెరువుకు సంబంధించి కొంతమంది ఆ రైతులు కూడా మా భూములను కబ్జా చేసి తన ఆధీనం పెట్టుకున్నారు, మేము అప్పుడు చెప్తామని పోతే తెలంగాణ ప్రభుత్వంలో BRS ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని కేసు పక్కతో వాళ్ళు పట్టించి పోలీసులతో చిత్రహింసలు కూడా గురి చేశారనేది కూడా వాపోయారు. ఇదే నేపథ్యంలోనే అది గవర్నమెంట్ పరంగా FTF లోన ఉందా ఎక్కడ ఉంది అనేది చూస్తే మాత్రం నాదం చెరువుకు సంబంధించి FTL పరిధిలో ఉండి అది మా బఫర్ జోన్లో ఉన్న నేపథ్యంలోనే దాన్ని కూల్చక తప్పదు అనేది మాత్రం నోటీసులు కూడా ఇష్యూ చేసినప్పుడు, కానీ రోజు కొట్టుమిట్టాడుతున్న అధికారులు కావచ్చు, లేదు అంటే ఇటు చూస్తే కాంట్రాక్టర్లు కావచ్చు, ఎవరైనా లేదంటే కబ్జాకోర్లు కావచ్చు, ఈ కబ్జాకోర్లలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. రోజుకు ఎవరు అసలు ఎక్కడికి వస్తుంది, ఎవరికి నోటీస్ ఇచ్చి ఎంబడే కూలగొడతారు అంటే దానికి టైమింగ్ కూడా లేదు. రాత్రి పడుకోక అందరూ కూడా
రాత్రి తెల్లవార్లు కూడా మేల్కొని ఉంటారు. అంటే తప్పు చేసిన వాడు తెల్లవార్లు కూడా మేల్కొని ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పొద్దున వారి మొహాల్లో చూస్తే మాత్రం బోసిపోయిన మొహం లాగానే అగపడుతున్నాయి. ఎందుకంటే కబ్జా కూరల్లో కబ్జా చేసిన వ్యవహారాల్లో కబ్జా చేసిన వ్యక్తులే అగపడుతున్నారు. కాబట్టి తన బిల్డింగ్ సుశామలైన బిల్డింగ్ ఉంది అంటే అది కబ్జాలకు గురై కబ్జా చేసి కట్టడానికి మాత్రమే ఉన్నాయి. అది గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, ప్రైవేట్ ల్యాండ్లు కావచ్చు. ఇలాంటి ల్యాండ్లకు సంబంధించి ససమీర్ అంటాను ఇప్పటికి చెరువులు అంటే చెరువులు నాలాల మాత్రం ఎక్కడ కూడా తావియకుండా ప్రతి ఒక్కరు కూడా నేలమట్టం చేయాల్సిందే. అది ఎన్ని కోట్లకు సంబంధించిన బిల్డింగ్ అయినా కదే మనకు సంబంధం లేదు అంటూ. ఇదే నేపథ్యంలోనే ఒకవేళ ఈ అధికారులు దీని పర్మిషన్ ఇచ్చారు కదా, ఆ అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా జనంతో పాటు కొంతమంది పేదవాళ్ళు కూడా అడుగుతున్నారు. అంటే లాస్ అయిన వాళ్ళు మేము బ్యాంకు లోన్లు తీసుకొచ్చుకున్నాం, ఈ బ్యాంకు లోన్లు ఎలా కడతాము, మాకు కట్టలేని పరిస్థితిలో ఉంటాయి, మాకు అన్ని అంటే బ్యాంకు లోన్లు ఇచ్చేది కూడా ఏదైతే అధికారులు ఇచ్చిన అటువంటి పర్మిషన్ చూసే లోన్స్ ఇస్తారు, క్యాష్ ఇస్తారు. కాబట్టి మరి ఈ పరిస్థితులు ఏందనే ఇటు బ్యాంకర్లు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు కానీ వాపోతున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపడుతుంది, ఏ విధంగా వీరికి సమాధానం చెప్తారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే రాజమౌళి మరో అంశం ఏంటంటే హైడ్రాలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఈ అక్రమ కట్టడాలను కూర్చివేస్తున్నారో ఆ ప్లేసెస్లో ఉన్నటువంటి వేస్ట్ని తరలించడానికి చాలా భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దాన్ని ఆ వ్యర్థాలని కానీ వేస్ట్ని కానీ తరలించడానికి చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఎవరైతే ఓనర్స్ ఉంటారో అక్రమ కట్టడాలకు కానీ ఆ బిల్డింగ్స్ కానీ సంబంధించి వారి దగ్గర నుంచే వసూలు చేసేలాగా చర్యలు చేపడుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. కిరణ్మయ్, ఎక్కడైతే కూలగొడుతున్నారో కూలగొట్టింది ఆ చెరువులకు సంబంధించి పూడిక తీసినప్పుడు కానీ లేదంటే వేస్ట్ ఏరియాలుగా అక్కడే ఉండిపోతుంది. ఒకవేళ కనుక ఆ భారీ బిల్డింగ్స్ భవనాలు కావచ్చు లేదంటే పెద్ద పెద్ద భవనంతులు ఇవన్నీ కూల్చేసినా కానీ ఆ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా వారు ఎవరైతే కట్టారో వారి పైకంతో ప్రభుత్వం బయటికి తీసుకురావాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ససేమిరా అంటే నష్టపోయిన వ్యక్తే మళ్ళీ దాన్ని తీసుకొని రాలేడు కాబట్టి దానికి కొంతమేర అంటే ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రభుత్వమే దాన్ని క్లీన్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. లేదు అంటే ఏదైతే చెరువులకు సంబంధించి కావచ్చు, చెరువులకు సంబంధించినప్పుడు పూడికల్లో భాగంగానే ఆ చెరువులు కూడిపోయేయడంలో కూడా దాన్ని వాడతారు అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. లేదు అంటే దాని మెటీరియల్ అంటే రా మెటీరియల్ కింద కూడా కొంత భాగాన్ని వాడచ్చు అనేది మాత్రం తెలుస్తుంది కిరణ్మయ్. అలాగే ఇప్పుడు వరకు హైడ్రా మొత్తంగా 18 ప్రాంతాల్లో దాదాపు 166 కట్టడాలను కూల్చివేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా మున్ముందు ఇంకా ఏమేమి చేసే అవకాశం ఉండొచ్చు? సో ఇప్పటి వరకు చూస్తే ఒక నాదం చెరువుకు సంబంధించే కాదు మొత్తం 126 చెరువులకు సంబంధించి వాళ్ళ దగ్గర ఇప్పుడు లిస్ట్ ఉంది. రోజుకొక 2 లిస్టులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ను మొత్తం చుట్టుపక్కల చూస్తే మాత్రం మొత్తం మీద 1670 చెరువులకు గాను కబ్జాలకు గురైనట్టుగా తెలుస్తుంది. ఈ 1670 చెరువులను కబ్జాలకు గురైతే మొత్తం మీద ఎల్బీ నగర్ పరిసరాల ప్రాంతాల నుంచి చూస్తే ఇటు ఎక్కడైతే చుట్టుపక్కల అంటే హైదరాబాద్ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నుంచి వెళ్ళి అంటే లోపల సమీపంలో నుంచి వెళ్ళి హైదరాబాద్ నగరం వరకు ఈ మొత్తం 1670 చెరువులకు సంబంధించి కూడా అన్ని అక్రమాలకు గురయ్యాయి. కొందరు ఫామ్ హౌజులు నిర్మించుకున్నారు, కొందరు అక్రమ కట్టడాలు కట్టారు, కొందరు బిల్డింగ్స్లు కట్టారు, కొందరు స్కూళ్ళు కట్టారు, కొందరు హాస్పిటల్స్ కట్టారు. ఇవన్నీ కూడా అంటే రోజు రోజుకు వెలికి వస్తున్నాయి. అది ప్రభుత్వం దగ్గర డాటా ఉంది. ప్రభుత్వం దగ్గర అంటే ఫస్ట్ గవర్నమెంటు ఆస్తి అనేది మాత్రం ఒక కలెక్టర్ ఆఫీస్, తర్వాత ఆర్డీఓ ఆఫీస్, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్, తర్వాత గ్రామ పంచాయతీ అంటే నగర పంచాయతీ. ఈ 4 చోట్ల మాత్రమే గవర్నమెంట్ ల్యాండ్కు సంబంధించి ప్రొసీజర్ ఉంటుంది. ఈ జిల్లా లోపల, ఈ మండల్ లోపల, ఈ గ్రామం లోపల ఇది ఇంత ల్యాండ్ గవర్నమెంట్కు ఉంది, దేవాదాయ భూమి, ఇలా పలానా భూమి అనేది విస్తరించకపోయి ఒక ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ధరణి పోర్టల్ వచ్చిందో ధరణి పోర్టల్లో మొత్తం భూముల సంఖ్య కూడా తారుమారైందని చెప్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల భూములుగాను, తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులను ప్రైవేట్ ఆస్తులుగాను, ఒక తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను గాను, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను కూడా చిత్రీకరించారనేది మాత్రం ఒక అభియోగం ఉంది. ఈ నేపథ్యంలో ధరణి కూడా సవరణ నేపథ్యంలోనే అసలు గతంలో అంటే 1973, 74 తదుపరి చూస్తే ఈ 43 నుంచి వెళ్ళి కూడా దాన్ని రికార్డులను తీస్తున్నారు. అంటే 43 నుంచి వెళ్ళి 73 వరకు కూడా రికార్డులను సృష్టిస్తే 73 నుండి వెళ్ళి 99 వరకు, 99 నుంచి వెళ్ళి మళ్ళీ 2020 వరకు ఇవన్నీ కూడా ఒక మానిటర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కటి కూడా ఇవి వస్తే కనుక ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఇవి రాబట్టడానికి, ఈ చెరువులను రక్షించడానికి గౌడ్ భూములను, దేవాదాయ శాఖ భూములను
ఇవన్నిటి కూడా రక్షించడానికి వీలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది కిరణ్. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.